ఒకప్పుడు మనకి యుద్ధాలంటే మనుషులు డైరెక్ట్ గా వచ్చి కొట్టుకునేవాళ్ళు, లేకపోతే గన్స్. ఆ తర్వాత పోను పోను మనకి ట్యాంక్స్ వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్ గా మనకైతే డ్రోన్స్ అని, మిసైల్స్ అని చాలా వాడుతున్నారు. అండ్ మేబీ ఫ్యూచర్ లో అయితే రోబోటిక్స్ అని అవన్నీ చాలా వస్తాయి. బట్ వీటన్నిటికన్నా ముందు, అయితే వీటన్నిటికన్నా చాలా ఎఫెక్టివ్ గా వార్ఫేర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఏదైతే మన ఇప్పుడు స్క్రీన్ టైం ఏదైతే ఉందో, మన ఫోన్స్ లేకపోతే మన ల్యాప్టాప్స్, వీటన్నిటిని ఉపయోగించి ఎటువంటి రకమైన బాంబ్స్ కానీ, గన్స్ కానీ, ఎటువంటి రకమైన పేల్చకుండానే మన మైండ్ కంట్రోల్ చేసే థింగ్. అండ్ అది ఆల్రెడీ జరుగుతూనే ఉంది మన ఇండియన్స్ కి. అదేంటంటే రీసెంట్ గా మనందరికీ తెలుసు, ఏదైతే వన్ ఆఫ్ ద యూట్యూబర్ ఆవిడ పాకిస్తాన్ కి రిలేటెడ్ గా పనిచేస్తుంది, ఏదైతే పాకిస్తాన్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దానికి తగ్గట్టు పహల్గామ్ టెర్రర్ అటాక్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇది పాకిస్తాన్ ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో ఒక రకంగా ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ కానీ, కొంతమంది ఇలాగా ఉచ్చులోకి దింపి చేయటం కానీ, ఈవెన్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ లో ఐఎస్ఐ అని చెప్పని ఒకటి ఉంటుంది, ఇంటర్ సర్వీసెస్ ఏజెన్సీ అని చెప్పని. వాళ్ళ పని అయితే సోలోగా ఇదే, ఎవరిని ఎట్లాగా డ్రాగ్ చేయాలి, ఎవరిని ఎట్లా మభ్య పెట్టాలి, ఇండియాకి వ్యతిరేకంగా ఇండియన్స్ ని ఎలా ఇది చేయాలి, దీని పని ఇదే. ఈవెన్ ఆఖరికి పెద్ద పెద్ద డిఆర్డిఓ, ఇస్రో లాంటి సైంటిస్టులను కూడా అమ్మాయిలను ఎరగా వేసి హనీ ట్రాప్స్ అంటారు వాటిని, వాళ్ళని కూడా కొన్ని దేశ సీక్రెట్లను లాక్కోవటానికి, లేదా వాళ్ళు ముందస్తు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి కూడా యూజ్ చేశారు. సో నాకు తెలిసి దిస్ ఈస్ టైం అనమాట. మన ఇండియన్స్ ఎవరిని ఫాలో అవుతున్నారు, ఆ ఫాలోవర్స్ ఎలాంటి కంటెంట్ మనకి ఇస్తున్నారు, అవన్నీ మనం చాలా అబ్జర్వ్ చేసుకోవాలి. లేకపోతే ఇండైరెక్ట్ గా మన బ్రెయిన్ లోకి ఒక రకంగా ఒక డిఫాల్ట్ గా కొన్ని ఎక్కిస్తారు, మనకు తెలియకుండా మనం కొన్ని వాటికి అలవాటు పడిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా సోషల్ మీడియా వరల్డ్ లో ఉన్నాం. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక రకంగా చాలా ఈజీగా వస్తుంది. అండ్ అలాగే ఏది గుడ్, ఏది బెటర్, ఏది క్రెడిబుల్ అని మనం చెప్పలేం. సో దిస్ ఇస్ ద హై టైం అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.